హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చేసుకునే స్వీట్ బ్రెడ్ కాజా. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించింది అనుకోండి, ఈ స్వీట్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా త్వరగా అయిపోతుంది. ఫస్ట్ మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా ఎడ్జెస్ తీసేయండి. ఆ బ్రౌన్ పార్ట్ తీసేసిన తర్వాత ఇలా హాఫ్ కట్ చేసుకోండి ట్రయాంగిల్ షేప్లో. ఇలా అన్నీ మనకి ఎన్ని కావాలో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బ్రెడ్ స్లైసెస్ ముందుగా మనం ఫ్రై చేసుకోవాలి. దానికి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 4-5 స్లైసెస్ వరకు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. బ్రెడ్ మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి. బ్రెడ్ మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి 2 సైడ్స్. ఆ తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకొని నాప్కిన్లో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనకి క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బట్టి ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా మనకి ఇంట్లో స్వీట్ తినాలనిపించినా లేకపోతే బ్రెడ్ మిగిలిపోయినా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్లైసెస్ ఎక్కువ ఒకేసారి వేసుకోవడం వల్ల మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పేపర్ నాప్కిన్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచండి. అప్పుడు మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదు. ఇప్పుడు షుగర్ పాకం కోసం అందులో వైట్ షుగర్ ఆర్ బ్రౌన్ షుగర్ ఏదైనా ఒక కప్ తీసుకోండి. అందులో ఒక 1/2 కప్ వాటర్ పోసుకొని గులాబ్ జామ్ పాకం ఎలా ఉంటుందో మనకి ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. మరీ పలచగా ఉండకూడదు పాకం అనేది, మరీ థిక్గా ఉండకూడదు, కొంచెం జిగురు జిగురుగా ఉండాలి. మనం పట్టుకున్నప్పుడు ఇలా కొంచెం స్టిక్కీగా ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుంది మనకు పాకం. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి యాడ్ చేసుకోండి. షుగర్ పాకం ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇందులో వేసుకొని ఒక 30 సెకండ్స్ అలాగే ఉంచి ఒక సైడ్ పాకం పీల్చుకున్న తర్వాత ఇంకో సైడ్ మనం టర్న్ చేసుకోవాలి. పాకం వేడిగా ఉండడం వల్ల త్వరగానే పీల్చుకుంటుందండి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఇలా తిప్పుకొని ఒక 30 సెకండ్స్ వరకు అలాగే ఉంచుకొని పాకం బాగా పట్టిన తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ స్వీట్ వెంటనే తినడం కంటే 1 డే అలా ఒక బాక్స్లో పెట్టుకొని నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఆ తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పౌడర్ చేసుకొని అలా గార్నిష్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.